హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లలో వచ్చేసి ఎక్కువగా అప్లికేషన్ టైప్ ఆఫ్ బిట్సే వస్తున్నాయి కాబట్టి సో దానిలో భాగంగా ఎక్కువగా అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, చాలా బిట్స్ అయితే కవర్ అవుతాయి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి ఇంకా అనుకుంటే బిట్స్, సో మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి బిట్స్ అయితే ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సైన్స్లో తప్పుగా ఉన్న జతను గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి హిస్టోరియా కస్కుట, టెస్టోస్టిరాన్ శ్రీబీజకోశము, గ్రానము హరితరేణువు, ఉపజిహ్వక నోరు అనేసి ఇచ్చారండి. ఇక్కడ హిస్టోరియా అంటే కస్కుట కరెక్ట్, టెస్టోస్టిరాన్ అంటే ఇది పురుష బీజకోశం అండి, కాబట్టి ఇది మనకు రాంగ్ అవుతుంది. శ్రీబీజకోశం మనకు ఏమవుతుంది, ఈస్ట్రోజన్. నెక్స్ట్ గ్రానము హరితరేణు కరెక్టే, ఉపజిహ్వక నోరు కరెక్టే. సో తప్పుగా ఉన్నది ఏంటండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల కలిగే వ్యాధి. ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ వచ్చేసి రక్తహీనత అండి, రక్తహీనత. నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి సరి అయిన వాక్యాన్ని రాయండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కాంతి శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది. ఆప్షన్ 2 కాంతి శక్తి వచ్చేసి రసాయనిక శక్తిగా మారుతుంది. ఆప్షన్ 3 కాంతి శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఆప్షన్ 4 ఉష్ణ శక్తి రసాయనిక శక్తిగా మారుతుంది అనేసి ఇచ్చారండి. సో మనకు కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి సరి అయిన వాక్యం ఏదండి, కాంతి శక్తి. కాంతి శక్తి వచ్చేసి మనకు రసాయనిక శక్తిగా మారుతుందండి. కిరణజన్య సంయోగ క్రియలో ఏమవుతుంది, కాంతి శక్తి రసాయనిక శక్తిగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ పిండి పదార్థాన్ని గుర్తించే పరీక్షలో అయోడిన్ను బదులుగా ఈ క్రింది పదార్థాన్ని కూడా వాడవచ్చును. ఇక్కడ మనకు ఆప్షన్స్ బెటాడిన్, ఆప్షన్ 2 బ్రోమిన్, ఆప్షన్ 3 క్లోరిన్, బెంజిన్ అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బెటాడిన్ అండి. ఇక్కడ పిండి పదార్థాన్ని గుర్తించే పరీక్షలో ఎక్కువగా అయోడిన్ని మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. సో దానికి బదులుగా మనము బెటాడిన్ను కూడా యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సమీకరణంలో లోపించినది రాయండి అనేసి ఇచ్చారు. ఇక్కడ CO2 + 2H2O మనకు ఏమవుతుంది, CH2O ప్లస్, అలాగే ఇక్కడ డాష్ ఇచ్చారు ప్లస్ O2 అనేసి ఇచ్చారండి. సో ఇంకా దీంట్లో మనకు ఇక్కడ C అనేది CO2 + 2H2O, ఇక్కడ CH2O వచ్చింది, ఇక్కడ O2 వచ్చింది. సో మనకు ఇంకా ఏం రావాలండి, ఇక్కడ H2O. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది విటమిన్ లోపం వల్ల గ్లాసైటిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఈ క్రింది విటమిన్ లోపం వల్ల గ్లాసైటిస్ అనే వ్యాధి కలుగుతుంది. B2 అండి, B2 విటమిన్ లోపం వల్ల మనకు గ్లాసైటిస్ అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలను చూడండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఏ వచ్చేసి మనకు క్వాషియోస్కర్ వ్యాధి ప్రోటీన్ల లోపం వల్ల కలుగుతుంది. నెక్స్ట్ మొరాస్మస్ వ్యాధి కేవలం క్యాలరీల లోపం వల్ల కలుగుతుందని 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో దీంట్లో ఏది అసత్యము ఏది సత్యము అనేసి అడుగుతున్నారండి. స్టేట్మెంట్స్ అయితే చూడండి ఒకసారి. క్వాషియోస్కర్ వ్యాధి వచ్చేసి మనకు దేని వల్ల వస్తుందండి, ప్రోటీన్ల లోపం వల్ల కలుగుతుంది. ఇదైతే కరెక్ట్ అండి. ఇక్కడ మొరాస్మస్ వ్యాధి కేవలం క్యాలరీల లోపం వల్ల వస్తుంది అనేసి ఇచ్చారు. ఇదైతే రాంగ్ అనమాట. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఒకటి సత్యము, ఏ అనేది సత్యము, బి వచ్చేసి అసత్యం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ మీ ఆహారంలో విటమిన్ ఏ లోపించినట్లయితే వచ్చే వ్యాధిలో లక్షణాలు ఉండొచ్చు. సో విటమిన్ ఏ లోపించినట్లయితే వచ్చే వ్యాధులలో లక్షణాలు ఏవి ఉండవచ్చు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి తక్కువ కాంతిలో చూడలేకపోవటము, ఆప్షన్ 2 ఆకలి లేకపోవటం, ఆప్షన్ 3 వెలుతురు చూడలేకపోవటము,
ఆప్షన్ 4 నీటి విరేచనాలు అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విటమిన్ ఏ లోపం వల్ల మనకేమవుతుందండి, రేచీకటి వస్తుందన్నమాట. అంటే తక్కువ కాంతిలో చూడలేకపోవటం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్ల లోపం వలన కలిగే వ్యాధి ఏది? ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసినట్లయితే క్వాషియోస్కర్, ఆప్షన్ 2 మెగాస్మస్, ఆప్షన్ 3 స్థూలకాయత్వం, ఆప్షన్ 4 అనీమియా అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్వాషియోస్కర్ అండి. ప్రోటీన్ల లోపం వలన కలిగే వ్యాధి వచ్చేసి క్వాషియోస్కర్. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన ముఖ్య కారకాలు ఏవి అనేసి ఇచ్చారు. సో మనకు కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే ఏమేం కావాలండి, కాంతి, నీరు, పత్రహరితము, కార్బన్ డయాక్సైడ్ అవసరమవుతాయండి. కాంతి, నీరు, పత్రహరితము, కార్బన్ డయాక్సైడ్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, క్రింది వానిలో ఎంజైమ్ లేనటువంటి జీర్ణరసం ఏది? ఎంజైమ్ లేనటువంటి జీర్ణరసం అండి. సో పైత్య రసం. ఎంజైమ్ లేనటువంటి జీర్ణరసం ఏంటి? పైత్య రసం. నెక్స్ట్ క్వశ్చన్, పెప్పిన్ ప్రోటీన్లు అలాగే లైపేజ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు పెప్పిన్స్ అంటే ప్రోటీన్స్, సో లైపేజ్ అంటే మనకు ఏమొస్తుందండి ఇక్కడ? క్రొవ్వులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను సరిచూడండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే పత్రహరితము రక్తంలోని హిమోగ్లోబిన్ అనే వర్ణకమును పోలి ఉంటుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ బి వచ్చేసి హిమోగ్లోబిన్ ఐరన్ ఉంటే పత్రహరితంలో మెగ్నీషియం ఉంటుంది అనేసి ఇచ్చారు. సో మనకు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేసి అడుగుతున్నారండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ అనేది తప్పు, బి అనేది సరైందండి. హిమోగ్లోబిన్లో మనకు ఐరన్ ఉంటే పత్రహరితంలో వచ్చేసి మనకు మెగ్నీషియం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియలో గ్లూకోజు, నీరు మరియు ఆక్సిజన్లు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. సెకండ్ది వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియలో నీటి అణువు విచ్ఛిత్తి చెందటం ఒక ముఖ్యమైన సంఘటన అనేసి ఇచ్చారండి. సో ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అండి? సో ఇక్కడ ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి. ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కిరణజన్య సంయోగ క్రియలో వచ్చేసి మనకు గ్లూకోజు, నీరు మరియు ఆక్సిజన్లు వచ్చేసి అంత్య పదార్థాలుగా ఏర్పడతాయన్నమాట. అలాగే కిరణజన్య సంయోగ క్రియలో నీటి అణువు అనేది విచ్ఛిత్తి చెందటం ఒక ముఖ్యమైన సంఘటన. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సరికాని జత ఏది అనేసి ఇచ్చారు. విటమిన్ ఏ రెటినాలు, విటమిన్ డి క్యాల్సిఫెరాలు, విటమిన్ కే టోకోఫెరాల్, విటమిన్ సి ఆబ్జారిక్ ఆమ్లం అనేసి ఇచ్చారు. దీంట్లో సరికాని జత ఏది అనేసి అడుగుతున్నారండి. సరికానిది వచ్చేసి మనకు విటమిన్ కే అండి. విటమిన్ కే టోకోఫెరాల్ అనేది సరికాదు. విటమిన్ ఏ రెటినాల్ కరెక్ట్, విటమిన్ డి క్యాల్సిఫెరాల్, విటమిన్ సి ఆబ్జారిక్ ఆమ్లం. సో విటమిన్ కే అనేది రాంగ్ అండి. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియోలో చెప్తాను. విటమిన్స్ అన్నిటికీ సంబంధించి ఒక లిస్ట్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిని జతపరచండి అనేసి ఇచ్చారు. పెప్పిన్, ఎమైలేజ్, లైపేజ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు కరెక్ట్గా జతపరచడం చూసినట్లయితే పెప్పిన్స్ అనేది ప్రోటీన్ అండి. సో ఇక్కడ పెప్పిన్ అనేది మనకు ప్రోటీన్స్ అవుతుంది. నెక్స్ట్ ఎమైలేజ్ అనేది పిండి పదార్థము, లైపేజ్ అనేది క్రొవ్వులండి. పెప్పిన్ అంటే ప్రోటీన్స్, ఎమైలేజ్ అంటే పిండి పదార్థము, లైపేజ్ అంటే క్రొవ్వులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరి అయిన జత కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పైత్య రసము కాలేయం అనేసి ఇచ్చారు, ట్రిపిన్స్ క్లోమము, పెపిన్స్ చిన్న ప్రేగు, టయలిన్ లాలాజల గ్రంథులు అనేసి ఇచ్చారు. సో దీంట్లో సరి
అయిన జత సరి కానిది అడగడం జరిగింది. సరి కానిది వచ్చేసి పెప్పిన్ అండి. పెప్పిన్ చిన్న ప్రేగ్ అనేది సరికాదు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఈ విటమిన్ను ఇలా కూడా పిలుస్తారనేసి ఇచ్చారు. సో ఈ విటమిన్ వచ్చేసి మనం ఏమని పిలుస్తాము? టోకోఫెరాల్ అండి. టోకోఫెరాల్. ఇందాక విటమిన్ కే అనేసి ఇచ్చారు, అది రాంగ్ అండి. విటమిన్ ఈని వచ్చేసి టోకోఫెరాల్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోగశాలలో ద్రావణాలలో ఆక్సిజన్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఉపయోగించేటటువంటి కారకం ఏది? ప్రయోగశాల ద్రావణాలలో వచ్చేసి ఆక్సిజన్ ఉందో లేదో తెలుసుకోవడం కోసము ఉపయోగించేటటువంటి కారకం వచ్చేసి ఏంటండి? జానిస్ గ్రీన్ అండి. జానిస్ గ్రీన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో టీకాల ద్వారా నివారించలేనటువంటి వ్యాధి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మనకు పోలియో, హెపటైటిస్, కోరింత దగ్గు, అలాగే మలేరియా అనేసి ఇచ్చారు. సో టీకాల ద్వారా నివారించలేనటువంటి వ్యాధి వచ్చేసి మలేరియా అండి. మలేరియా. పోలియో కానీ, హెపటైటిస్, కోరింత దగ్గు వీటన్నిటికీ టీకాలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భిన్నమైన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్, క్రొవ్వులు, ప్రోటీన్లు, అలాగే పైరిథ్రాయిడ్స్ అనేసి ఇచ్చారు. దీంట్లో భిన్నమైనది ఏంటండి? ఆప్షన్ 4 అండి. పైరిథ్రాయిడ్స్. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ కానీ, క్రొవ్వులు, ప్రోటీన్స్ ఇవన్నీ ఒక రకం. నెక్స్ట్ క్వశ్చన్. ఎండలో పెరిగే మొక్కలను నీడలో ఉంచితే ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఎండలో పెరిగే మొక్కలను వచ్చేసి మనము నీడలో పెంచినట్లయితే ఏమవుతుందండి? సో మొక్క అనేది ఎదుగుదల అనేది దానికి సరిగ్గా ఉండదన్నమాట. సో పొట్టిగా మారుతుంది, బాగా పెరుగుతుంది, మొక్క చనిపోతుంది అనేసి ఇచ్చారు. సో పైవేవి కావు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి అజీర్తితో బాధపడటం లేదంటే ఈ విధంగా విశ్లేషించవచ్చు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి సమతుల ఆహారాన్ని తీసుకోవడం లేదు, ఆహారాన్ని తొందరగా తినడం, ఆహారాన్ని బాగా నమిలి తినడం, తిన్న వెంటనే వ్యాయామం చేయడం అనేసి ఇచ్చారు. సో అజీర్తి అనేది మనకు బాధపడటం లేదు, అజీర్తితో బాధపడటం లేదు అంటే మనం ఏ విధంగా విశ్లేషించవచ్చు? ఆహారాన్ని అతను బాగా నమిలి తిన్నాడు అనేసి చెప్పవచ్చండి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కిరణజన సంయోగ క్రియలో అంత్య పదార్థము ఏది అనేసి ఇచ్చారు. మనకు కిరణజన సంయోగ క్రియలో వచ్చేసి అంత్య పదార్థం వచ్చేసి గ్లూకోజ్ అండి. అంత్య పదార్థం వచ్చేసి గ్లూకోజ్. అలాగే ఆక్సిజన్ కూడా ఇస్తుందండి. గ్లూకోజు, ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్. జీవుల దేహంలోని నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు ఏవి అనేసి ఇచ్చారండి. జీవుల దేహంలోని నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు. ఆన్సర్ వచ్చేసి కణాలండి. కణాలు. నెక్స్ట్ క్వశ్చన్. జీవం నుంచి మాత్రమే జీవం ఆవిర్భవిస్తుందని చెప్పిన సిద్ధాంతం ఏది? జీవం నుంచి మాత్రమే జీవము ఆవిర్భవిస్తుందని చెప్పినటువంటి సిద్ధాంతము. ఆన్సర్ వచ్చేసి బయోజెనెటిక్ సిద్ధాంతం అండి. బయోజెనెటిక్ సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారండి. ఆన్సర్ వచ్చేసి చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ అండి ఫస్ట్ది. నెక్స్ట్ క్వశ్చన్. సజీవులన్నింటికి ప్రధాన శక్తి వనరు. సజీవులన్నింటికి ప్రధాన శక్తి వనరు. ఆన్సర్ వచ్చేసి సౌరశక్తి అండి. సౌరశక్తి. నెక్స్ట్ క్వశ్చన్. జీవులన్నింటిలో ఉండేది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది డిఎన్ఏ, ఆప్షన్ 2 జీవ పదార్థము, ఆప్షన్ 3 కేంద్రకాంశము, ఆప్షన్ 4 1, 2 అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిఎన్ఏ అండ్ జీవ పదార్థం అండి. అంటే ఆప్షన్ 4 జీవులన్నింటిలోనూ ఉండేది ఏంటి? డిఎన్ఏ, జీవ పదార్థము. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్రక పూర్వజీవులకు సంబంధించినది ఏది అనేసి ఇచ్చారండి. కేంద్రక పూర్వజీవులకు సంబంధించింది ఏంటి? న్యూక్లియాయిడ్స్ అండి. న్యూక్లియాయిడ్.
నెక్స్ట్ క్వశ్చన్, నిజకేంద్రక జీవులలో మాత్రమే ఉండేది ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మైటోకాండ్రియా, ఆప్షన్ 2 ప్లాసిడ్లు, ఆప్షన్ 3 డిఎన్ఏ, ఆప్షన్ 4 వచ్చేసి 1,2 అనేసి ఇచ్చారు. సో మనకు నిజకేంద్రక జీవులలో మాత్రమే ఉండేది ఏంటండి? మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరి అయినది కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి నిర్జీవులు క్రమమైన సంక్లిష్టతను చూపుతాయి, ఆప్షన్ 2 నిర్జీవులు కొన్ని అంశాలలో పెరుగుదలను చూపుతాయి, ఆప్షన్ 3 సజీవులలో పెరుగుదల అంతర్గతంగా కనిపిస్తుంది, ఆప్షన్ 4 1,2 అనేసి ఇచ్చారు. సరి అయినది కానిది ఏది అనే ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, వచ్చేసి క్రిప్టోగ్రాములలో చేర్చబడినవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పుష్పించని మొక్కలండి. క్రిప్టోగ్రాములలో చేర్చబడినవి ఏంటివి? పుష్పించని మొక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, దాలోఫైటా మొక్క యొక్క ముఖ్య లక్షణం ఏది? దాలోఫైటా మొక్క యొక్క ముఖ్య లక్షణం ఏంటండి? థాలస్ కలిగి ఉండుట. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని శిలీంధ్రాలు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే స్వయం పోషకాలు, సహజీవులు, పరపోషకాలు, పూతికాహారులు అనేసి ఇచ్చారు. సో శిలీంధ్రాలన్నీ మనకు ఏమవుతాయండి? పరపోషకాలు. నెక్స్ట్ క్వశ్చన్, శైవలాలయందు కణకవచము దేనితో నిర్మితమై ఉన్నది? శైవలాలయందు కణకవచం వచ్చేసి మనకు దేంతో నిర్మితమై ఉంటుందండి? సెల్యులోజ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, దాలోఫైటాను గురించిన పరిజ్ఞానం అనేసి ఇచ్చారు. సో దాలోఫైటాను గురించిన పరిజ్ఞానం ఏంటండి? సో దాన్ని మనము ఫైకాలజీ అలాగే మైకాలజీ అని కూడా పిలుస్తారండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. దాలోఫైటాలను గురించిన పరిజ్ఞానాన్ని ఏమంటాము? ఫైకాలజీ ఆర్ మైకాలజీ అనేసి కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫెనిరోగ్రాములు అంటే ఏంటి అనేసి ఇచ్చారు. సో ఫెనిరోగ్రాముల కింద మనకి ఏమొస్తాయండి? పుష్పించే మొక్కలు. ఫెనిరోగ్రాములు అంటే పుష్పించే మొక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, సేంద్రియ పదార్థాలు ఉన్న ఆవాసం ఈ మొక్కల పెరుగుదలకు అత్యావశ్యకము. సో ఏమవుతుందండి? శిలీంధ్రాలకి. నెక్స్ట్ క్వశ్చన్, అతి పురాతన మొక్కలు ఏవి అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఆవృత బీజాలు, ఆప్షన్ 2 వివృత బీజాలు, ఆప్షన్ 3 బ్రయోఫైటాలు, ఆప్షన్ 4 దాలోఫైటా అనేసి ఇచ్చారు. సో అతి పురాతన మొక్కలు వచ్చేసి దాలోఫైటా అండి. నెక్స్ట్ క్వశ్చన్, సంయోగ బీజ దశ మొక్క మొదటి భాగము అనేసి ఇచ్చారు. సో సంయోగ బీజ దశ మొక్క యొక్క మొదటి భాగం ఏమవుతుంది మనకు? సిద్ధ బీజము. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి లోపించటం వలన టెరిడోఫైట్లు అలాగే స్పెర్మటోఫైట్లతో విభేదించును అనేసి ఇచ్చారు. సో వేటి వల్ల ఈ రెండిట్లో డిఫరెన్స్ ఉంటుంది అంటే మనకు వచ్చేసి పుష్పాలు మరియు విత్తనాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఫలదీకరణం అనంతరం వెంటనే క్షయకరణ విభజన జరుగును అనేసి ఇచ్చారు. సో మనకు ఫలదీకరణం అనంతరం అంటే ఫలదీకరణం అయిన వెంటనే క్షయకరణ విభజన దేంట్లో జరుగుతుందండి? శైవలాలు మరియు శిలీంధ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటిసారి కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఎవరండి? రాబర్ట్ హుక్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల కణకవచంలో ఉండేటటువంటి పదార్థం ఏది అంటే పైవన్నీ అండి.
కనకవచంలో వచ్చేసి మనకు పెక్టిన్, లిగ్నిన్, అలాగే సెల్యులోజ్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కణంలో ప్రోటీన్ల తయారీకి తోడ్పడేవి ఏవి అనేసి ఇచ్చారండి. కణంలో ప్రోటీన్ల తయారీకి తోడ్పడేవి ఏంటివి? రైబోజోమ్ అండి, రైబోజోమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కణము తనని తాను నాశనం చేసుకోవడానికి తోడ్పడే కణాంగం ఏది? లైసోజోమ్ అండి. ఒక కణము తనని తాను నాశనం చేసుకోవటానికి తోడ్పడే కణాంగం ఏంటి అంటే లైసోజోమ్. నెక్స్ట్ క్వశ్చన్, అనువంశికతలో ముఖ్య పాత్ర వహించేది ఏది అనేసి ఇచ్చారు. మనకు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కణము, ఆప్షన్ 2 కేంద్రకం, ఆప్షన్ 3 అంతర్జీవ జాలకం, ఆప్షన్ 4 గాల్జీ సంక్లిష్టం అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేంద్రకం అండి. అనువంశికతలో ముఖ్య పాత్ర వహించేది ఏంటి? కేంద్రకం. నెక్స్ట్ క్వశ్చన్, కణాంతర శ్వాసక్రియ జరుగు స్థలము ఏది? కణాంతర శ్వాసక్రియ అండి. కణాంతర శ్వాసక్రియ ఇక్కడ జరుగుతుంది మనకు మైటోకాండ్రియాలో జరుగుతుంది, మైటోకాండ్రియా. నెక్స్ట్ క్వశ్చన్, మైటోకాండ్రియా అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది బెండా, ఆప్షన్ 2 రాబర్ట్ హుక్, ఆప్షన్ 3 కొల్లికర్, ఆప్షన్ 4 ఆల్డ్ మ్యాన్ అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బెండా అండి. మైటోకాండ్రియా అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? బెండా. నెక్స్ట్ క్వశ్చన్, రిక్తికలను కనుగొన్నవారు ఎవరు? ఫస్ట్ది వచ్చేసి గాల్జీ, ఆప్షన్ 2 వచ్చేసి స్పెలాంజిని అనేసి ఇచ్చారు, ఆప్షన్ 3 బెండా, ఆప్షన్ 4 కొల్లికర్ అనేసి ఇచ్చారు. సో రిక్తికలను కనుగొన్న వారు ఎవరంటే స్పెలాంజిని అండి, స్పెలాంజిని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్ల కర్మాగారాలు అని వీటిని అంటారు. ప్రోటీన్ల కర్మాగారాలు అని వేటిని అంటారండి? రైబోజోమ్లండి. రైబోజోమ్లను వచ్చేసి ప్రోటీన్ల కర్మాగారాలు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక లైసోజోములు వీటి నుంచి ఉత్పత్తి అవుతాయి. ప్రాథమిక లైసోజోములు వచ్చేసి మనకు వేటి నుంచి ఉత్పత్తి అవుతాయి? గాల్జీ సంక్లిష్టం అండి, గాల్జీ సంక్లిష్టం నుండి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోయాడు. అతని మెదడులో ఏ భాగం పనిచేయటం లేదు అనేసి ఇచ్చారు. సో మనకు భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోతే మనకు మెదడులో ఏది పనిచేయట్లేదని చెప్తారండి? ద్వారగోర్ధము, ద్వారగోర్ధం అండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మధుమేహానికి సంబంధించిన గ్రంథి. మధుమేహానికి సంబంధించినటువంటి గ్రంథి ఏది అంటే క్లోమ గ్రంథి అండి. మధుమేహానికి సంబంధించిన గ్రంథి క్లోమ గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, నాడీ కణంలో కేంద్రకంగా ఉండే భాగము. నాడీ కణంలో కేంద్రకంగా ఉండే భాగం వచ్చేసి మనకు కణదేహం అండి, కణదేహము. నెక్స్ట్ క్వశ్చన్, కణదేహం నుంచి ఏర్పడేటటువంటి చిన్న చిన్న నిర్మాణాలను ఏమని పిలుస్తారు? వీటిని డెంటాన్స్ అని పిలుస్తారండి, డెంటాన్స్. కణదేహం నుంచి ఏర్పడే చిన్న చిన్న నిర్మాణాలను డెంటాన్స్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సాన్పై తొడుగు దేనితో నిర్మితమవుతుంది? ఆక్సాన్పై తొడుగు మనకు దేనితో నిర్మితమవుతుందండి? లిపిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేహంలో కపాల నాడుల సంఖ్య. మన దేహంలో మొత్తము ఎన్ని కపాల నాడులు ఉంటాయండి? మొత్తము 12 జతల కపాల నాడులు అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జాతి మనుగడను శాశ్వతంగా ఉంచేది ఏది? ఒక జాతి యొక్క మనుగడను శాశ్వతంగా ఉంచేది ఏదండి? ప్రత్యుత్పత్తి అండి, ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగేటటువంటి జీవులు ఏవి అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు చేపలు, క్షీరదాలు, కప్పలు అన్నీ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్షీరదాలండి, క్షీరదాలు. నెక్స్ట్ క్వశ్చన్,
కోరకముల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపు జీవి ఏవి? కోరకముల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఏంటిదండి? హైడ్రా అండి, హైడ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జీవి రెండు పిల్ల జీవుల కింద విభజన చెందటాన్ని ఏమని పిలుస్తారండి? ద్విధా విచత్తి. ద్విధా విచత్తి. ఒక జీవి రెండు పిల్ల జీవుల కింద విభజన చెందటాన్ని ద్విధా విచత్తి అనేసి పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలను కని పాలిచ్చే జంతువులను ఏమంటారు అనేసి ఇచ్చారండి. సో వాటిని వచ్చేసి మనము ఏమంటామండి? క్షీరదాలు అంటారు. పిల్లలను కానీ పాలిచ్చే జంతువులను క్షీరదాలు అంటారు. నెక్స్ట్, పారామీషియంలో సూక్ష్మ కేంద్రకం ఆధీనంలో ఉండేటటువంటి చర్య ఏది? పారామీషియంలో సూక్ష్మ కేంద్రకం ఆధీనంలో ఉండేటటువంటి చర్య ఏది అంటే ప్రత్యుత్పత్తి అండి, ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంయోగము ఒక రకమైన అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 2 శాఖీయోత్పత్తి, ఆప్షన్ 3 ద్విధా విచత్తి, ఆప్షన్ 4 అలైంగిక ప్రత్యుత్పత్తి అనేసి ఇచ్చారు. మనకు సంయోగం అనేది ఒక లైంగిక ప్రత్యుత్పత్తి అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపేటటువంటి జంతువు ఏది? సో ఏది అంటే ప్రోటోజోవా అండి. అలైంగిక ప్రత్యుత్పత్తిని జరిపే జంతువు వచ్చేసి ప్రోటోజోవా. నెక్స్ట్ క్వశ్చన్, బాహ్య ఫలదీకరణము జరిపేటటువంటి జంతువులు. బాహ్య ఫలదీకరణం జరిపే జంతువులు వచ్చేసి కప్ప, చేప అండి, కప్ప, చేప. నెక్స్ట్, అండాలను ఉత్పత్తి చేసేవి ఏవి అనేది ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి స్త్రీబీజ కోశాలు, శుక్రగ్రాహికలు, శుక్రవాహికలు, ముష్కములు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? స్త్రీబీజ కోశాలండి. అండాలను ఉత్పత్తి చేసేవి ఏంటివి? స్త్రీబీజ కోశాలు. దీన్ని విస్తరించు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి క్లోరోఫ్లోరో కార్బన్స్, ఆప్షన్ 2 కార్బన్ ఫ్లోరో కార్బన్స్, ఆప్షన్ 3 క్లోరోఫ్లోరైడ్ కార్బన్స్, ఆప్షన్ 4 క్లోరోఫ్లోరో క్లోరైడ్స్ అనేసి ఇచ్చారండి. సిఎఫ్సి అంటే ఏంటండి? ఆప్షన్ 1 క్లోరోఫ్లోరో కార్బన్స్. సిఎఫ్సిని మనం విస్తరిస్తే క్లోరోఫ్లోరో కార్బన్స్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాము. విషవాయువు అని ఈ వాయువును అంటారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి CO2, ఆప్షన్ 2 CO, ఆప్షన్ 3 వచ్చేసి మనకు SO2, ఆప్షన్ 4 NO అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి CO అండి. CO అంటే మనకు కార్బన్ మోనాక్సైడ్ అండి. సో ఇది మనం వచ్చేసి దీన్ని పాయిజనస్ గ్యాస్ అంటే విషవాయువు అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి CNGని విస్తరించుము అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ 2 కంప్రెస్డ్ నైట్రోజన్ గ్యాస్, ఆప్షన్ 3 కంట్రోల్డ్ న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ 4 కంట్రోల్డ్ నైట్రోజన్ గ్యాస్. సిఎన్జి అంటే ఏంటండి? సిఎన్జికి ఫుల్ ఫామ్ వచ్చేసి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అండి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాము. మార్బల్ క్యాన్సర్కి కారణమయ్యేది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆమ్ల వర్షాలు, ఆప్షన్ 2 గ్లోబల్ వార్మింగ్, ఆప్షన్ 3 సిఎఫ్సి, ఆప్షన్ 4 హైడ్రోకార్బన్స్ అనేసి ఇచ్చారండి. మార్బల్ క్యాన్సర్కి కారణమయ్యేది ఏది? సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆమ్ల వర్షాలండి. ఈ ఆమ్ల వర్షాల వల్ల మనకు మార్బల్ క్యాన్సర్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూద్దాము. వాయు కాలుష్యం వలన ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రక్త ప్రసరణ, ఆప్షన్ 2 జీర్ణ వ్యవస్థ సమస్యలు, ఆప్షన్ 3 శ్వాసకోశ సమస్యలు, ఆప్షన్ 4 నాడీ వ్యవస్థ సమస్యలు. వాయు కాలుష్యం వలన అండి, వాయు కాలుష్యం వలన మనకు ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి? శ్వాసకోశ సంబంధాలండి, శ్వాసకోశ సమస్యలు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఎల్పిజిని విస్తరించగా అనేసి ఇచ్చారు. ఎల్పిజికి ఫుల్ ఫామ్ అయితే అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది లిక్విఫైడ్ ప్రోపెన్ గ్యాస్, ఆప్షన్ 2 లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, నెక్స్ట్ ఆప్షన్ 3 లిక్విఫైడ్ ఫాస్ఫరస్ గ్యాస్, ఆప్షన్ 4 లిక్విఫైడ్ పారా ప్రోపెన్ గ్యాస్ అనేసి ఇచ్చారండి.
సో ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గంగా నది కార్యాచరణ ప్రణాళిక ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 1995, ఆప్షన్ 2 1975, ఆప్షన్ 3 1985, ఆప్షన్ 4 1965 అనేసి ఇచ్చారండి. గంగా నది కార్యాచరణ ప్రణాళిక వచ్చేసి మనకు ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందండి? 1985. 1985 సంవత్సరంలో మనకు గంగా నది కార్యాచరణ ప్రణాళికను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఎన్ఎంజీసీ పథకము ప్రారంభించబడిన సంవత్సరం. ఆప్షన్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే 2006, ఆప్షన్ 2 1996, ఆప్షన్ 3 2020, ఆప్షన్ 4 2016 అనేసి ఇచ్చారండి. ఎన్ఎంజీసీ పథకాన్ని ప్రారంభించబడినటువంటి సంవత్సరం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ ఎన్ఎంజీసీ పథకం వచ్చేసి 2016లో స్టార్ట్ చేశారండి. 2016. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎన్ఎంజీసీ అనగా ఏంటి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి క్లీన్ గంగా జాతీయ మిషన్, ఆప్షన్ 2 గంగా జాతీయ మిషన్, ఆప్షన్ 3 గంగా యమున జాతీయ మిషన్, ఆప్షన్ 4 క్లీన్ కావేరీ నర్మదా గంగా మిషన్ అనేసి ఇచ్చారండి. ఎన్ఎంసీజీ అనగా అర్థం ఏంటి? ఎన్ఎంసీజీ అంటే క్లీన్ గంగా జాతీయ మిషన్ అండి. క్లీన్ గంగా జాతీయ మిషన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. కొన్ని వలస పక్షులు వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవటానికి దాదాపు ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది 1200 కిలోమీటర్లు, ఆప్షన్ 2 500 కిలోమీటర్లు, ఆప్షన్ 3 800 కిలోమీటర్లు, ఆప్షన్ 4 వచ్చేసి 1500 కిలోమీటర్లు అనేసి ఇచ్చారండి. కొన్ని వలస పక్షులు వచ్చేసి వాటి ఆవాసాలలో ఉండేటటువంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి దాదాపు ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి అనేసి అడుగుతున్నారు. సో ఎన్ని కిలోమీటర్లు అండి? దాదాపు 1500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి 1 టన్ను కాగితం తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన ఎన్ని వృక్షాలు అవసరం? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 16, ఆప్షన్ 2 18, ఆప్షన్ 3 17, ఆప్షన్ 4 27 అనేసి ఇచ్చారు. సో మనకు 1 టన్ను కాగితం తయారు చేయడానికి దాదాపు ఎన్ని వృక్షాలు అవసరం అంటే 17 వృక్షాలు అవసరం అవుతాయండి. మొత్తం 17 వృక్షాలతోటి మనము 1 టన్ను కాగితాన్ని అయితే తయారు చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో అటవీ విస్తీర్ణము మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతాన్ని కలిగి ఉంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 21, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 30 అనేసి ఇచ్చారు. భారతదేశంలో అటవీ విస్తీర్ణము మొత్తం విస్తీర్ణంలో అండి, భారతదేశంలో ఉండే మొత్తం విస్తీర్ణం చూసుకున్నట్లయితే దాంట్లో అడవులు ఎంత శాతాన్ని కలిగి ఉన్నాయి అనేసి అడుగుతున్నారు. సో అడవులు వచ్చేసి మొత్తం మనకు 21 శాతాన్ని కలిగి ఉందండి. 21%. నెక్స్ట్ బిట్ వచ్చేసి మన నాడీ వ్యవస్థలో నాడీ కణాల సంఖ్య. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 10 బిలియన్లు, ఆప్షన్ 2 20 బిలియన్లు, ఆప్షన్ 3 12 బిలియన్లు, ఆప్షన్ 4 5 బిలియన్లు అనేసి ఇచ్చారండి. మన నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి మొత్తం నాడీ కణాల సంఖ్య అండి. మొత్తం ఎన్ని కణాలు ఉంటాయంటే 10 బిలియన్లు ఉంటాయండి. 10 బిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యుఎన్ఓ జీవం కోసము జలము కార్యాచరణను రూపొందించిన సంవత్సరం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 2015, ఆప్షన్ 2 2020, ఆప్షన్ 3 2005, ఆప్షన్ 4 2020 అనేసి ఇచ్చారండి. యుఎన్ఓ వచ్చేసి మనకు జీవం కోసము జలము అనేటటువంటి కార్యాచరణను అయితే రూపొందించారండి. సో ఆ సంవత్సరం ఏది అంటే 2005 అండి. 2005 సంవత్సరం. నెక్స్ట్ బిట్ వచ్చేసి
భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏది? భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మనకు ఆక్సిజన్, ఆప్షన్ 2 నేల, ఆప్షన్ 3 సూర్యుడు, ఆప్షన్ 4 నీరు అండి. అంతిమ శక్తి వనరు భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏది అండి? సూర్యుడు అండి, సూర్యుడు. నెక్స్ట్, పూతికాహార పోషణను ప్రదర్శించే జీవులు ఏవి అనేసి అడిగారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శైవలాలు, జంతువులు, శిలీంధ్రాలు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 పైవన్నీ. సో పూతికాహార పోషణను ప్రదర్శించేవి ఏవండి? శిలీంధ్రాలండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే కారకాలు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పత్రహరితము, ఆప్షన్ 2 CO2, ఆప్షన్ 3 H2O, ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారండి. కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే కారకాలు ఏవి అంటే పైవన్నీ అండి. కిరణజన్య సంయోగ క్రియలో పత్రహరితము, అలాగే CO2, H2O ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పత్రంలో ఉండే పిండి పదార్థం ఉనికిని చేసే పరీక్ష ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పొటాషియం పరీక్ష, ఆప్షన్ 2 అయోడిన్ పరీక్ష, ఆప్షన్ 3 కాపర్ సల్ఫేట్ పరీక్ష, ఆప్షన్ 4 పైవేవి కావు అనేసి ఇచ్చారు. పత్రంలో ఉండే పిండి పదార్థం ఉనికిని చేసే పరీక్ష ఏదండి? అయోడిన్ పరీక్ష. పిండి పదార్థాన్ని కనుక్కోవాలంటే మనము అయోడిన్ పరీక్షను వాడతాము. నెక్స్ట్, ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించిపోయే విటమిన్ ఏది అనేసి ఇచ్చారండి. ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించిపోయే విటమిన్ ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విటమిన్ డి, ఆప్షన్ 2 విటమిన్ బి, ఆప్షన్ 3 వచ్చేసి విటమిన్ సి, ఆప్షన్ 4 వచ్చేసి విటమిన్ ఏ అనేసి ఇచ్చారు. ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు అనమాట. సో ఏ విటమిన్ అనేది నశించిపోతుంది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విటమిన్ సి అండి. విటమిన్ సి అనేది మనము ఆహార పదార్థాలను ఉడికిస్తే అది ఆ పదార్థం నుంచి వెళ్ళిపోతుంది అనమాట, నశించిపోతుంది. సో ఇవి వచ్చేసి మనకు సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.